సార్ మీరు న్యాయమూర్తిగా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం తెనాలిలో కొంతమంది యువకులు గంజాయి తాగుతున్నారో గంజాయి అమ్ముతున్నారనో కారణంతో నడి రోడ్డు పైన వాళ్ళ పైన పోలీసులు దాడి చేసిన విజువల్స్ చూసాము. సో దానిపైన హోంమంత్రి గారు మాట్లాడుతూ తప్పు చేస్తే శిక్షిస్తే తప్పేంటి అంటూ పోలీసుల చర్యని సమర్థించారు. దీనిపైన మీ పార్టీగా మీ ఒపీనియన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఓకే, జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక లాయరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. సో నేను కోర్టుకు వెళ్తున్నా, హైకోర్టుకు వెళ్తున్నా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, దాన్ని బట్టి మనం దీని మీద డిస్కషన్ చేద్దాం. హైకోర్టుకు వెళ్తున్న సందర్భంలో హైకోర్టులో ఒక బ్రిడ్జి దాటిన తర్వాత కానిస్టేబుల్ కార్ ఆపాడు. కార్ ఆపిన తర్వాత నన్ను కార్లో నుంచి దిగమని నేను దిగాను. దిగిన తర్వాత ఒక చిన్న బ్యారెల్ గన్ ఒకటి నా కారులో పెట్టారు. మీ కార్లో పెట్టారు? ఆయన కానిస్టేబులే జేబులో పెట్టుకొని వచ్చి అక్కడ నుంచి అంటే నన్ను వెతికేటప్పుడు ఆ కారులో నుంచి తుపాకి తీసి, సార్ శ్రవణ్ గారు గన్ ఒకటి, ఈయన తీవ్రవాది గన్ ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అని చెప్పారు. వెంటనే అక్కడ ఎంఆర్ఓలో అయితే ఎవడో ఆర్ఐఓ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వెంటనే కన్ఫెషన్ అక్కడికక్కడే పంచనామా రాసేసారు. రాసేసిన తర్వాత సో ఇది ఒక పార్ట్. నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నన్ను రిమాండ్ పెట్టారు. రిమాండ్ పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్తాను. కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత జడ్జి గారు నాకు శిక్ష వేస్తే ఒక 5 సంవత్సరాలు శిక్షకు వెళ్ళిపోతాను. సో శిక్ష వేస్తారు, 5 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తారు. ఇది ఒక పార్ట్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఈ సిస్టంలో పోలీసులు ఎవ్రీ స్టేజ్లో మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సిస్టమ్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని చెక్ అండ్ బ్యాలెన్సెస్ పెడతారు. జ్యుడిషియరీ అనేది చెక్ అండ్ బ్యాలెన్సెస్, ఒక పంచనామా ఇవన్నీ పెడతారు. పోలీసుల పాత్ర ఒక వ్యక్తి తప్పు చేశాడు అని ఒక ప్రాథమికమైన ఆరోపణ చేసి అతను కోర్టు ముందుకు తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యాధారాన్ని విచారించి కోర్టులో సాక్షులన్నీ కూడా విచారించి అతనికి శిక్ష వేయించడం పోలీసు యొక్క పాత్ర. ఇప్పుడు పోలీసులు జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని కారులో పట్టుకొని ఒక పిస్టల్ దొరికింది అనేటువంటి అభియోగంతో కారు కుర్చీగా ముందు పెట్టి నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టారు. రోడ్డు మీద కూర్చోబెట్టి బట్టలన్నీ ఇప్పు తీశారు. అరికాళ్ళ మీద కూర్చోబెట్టి అరికాళ్ళతోటి లాఠీలతోటి అరికాళ్ళ మీద కొట్టారు. అరికాళ్ళ మీద కొట్టి ఒళ్ళంతా కొళ్ళబొడిసేసేసి జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక పిస్టల్ అన్యాయంగా లేకపోతే ఒక మారణాయుధాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొని వెళుతున్నారు అంటే జడా శ్రావణ్ కుమార్ ఏం చేయాలి? హెల్ప్లెస్. ఏం చేయాలి? చట్టం కోర్టు చెప్పిన తర్వాత ఇదే అంశం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నరసింహరావుకు జరిగింది. ఇదే జరిగింది నరసింహరావు ఏం చేయాలి అంటే ఒక ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నందుకో లేకపోతే ఒక ప్రభుత్వంలో తప్పు చేశామనో ఒక సిటిజన్స్ గా తప్పు చేసినప్పుడు పోలీసుల యొక్క పాత్ర, కోర్టు యొక్క పాత్ర, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పాత్ర, జడ్జి యొక్క పాత్ర, సిస్టమ్స్ యొక్క పాత్ర ఏంటి అనేది తెలుసుకోలేని చేతగాని ఎందుకు పనికిరాని ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని నేను టిష్యూ పేపర్ కింద చూస్తాను. ఒక టిష్యూ పేపర్ అయినా ఉపయోగపడుతుంది దేనికో దానికి, కానీ ఈ హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో దేనికి ఉపయోగపడని హోమ్ మినిస్టర్. ఈరోజు నాకు తెలిసి రమారమి 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 1100-1500 NDPS కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవునా? ఎవ్రీడే 20-30 బెయిల్స్ పడతాయి హైకోర్టులో. గంజాయి ఆడి దగ్గర పట్టుకున్నాం, 20 కేజీలు పట్టుకున్నాం, 200 కేజీలు పట్టుకున్నాం, 300 కేజీలు పట్టుకున్నాం. కాన్స్టాంట్ గా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వంలో ఉన్నా క్రైమ్ రేట్ ఎప్పుడు తగ్గదు, గుర్తుపెట్టుకోండి. క్రైమ్ రేట్ ఆల్వేస్ 1000 అటు ఇటుగా కాన్స్టాంట్ గా మెయింటైన్ అవుతా ఉంటుంది, ఎక్స్పెషల్లీ NDPS తో సహా. ఈ NDPS కేసుల్లో రమారమి ఈ 1 year లో 1500-2000 కేసులు నమోదైనాయి కదా. ఎంతమందిని కొట్టారు పోలీసులు తీసుకొచ్చి రోడ్డు మీద? కొట్టలేదు. వై సార్? వై దిస్ కేసెస్ అలో? 1500 కేసులు 2000 కేసులు నమోదైతే రాష్ట్రంలో, వై దిస్ కేసెస్ అలోన్? నెంబర్ 2, చైన్ స్నాచింగ్ లో నాకు తెలిసి రమారమి రోజుకి 200 కేసులు నమోదవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓ మై గాడ్. ఎంటైర్ అక్రాస్ ది ఏపీలో
దెన్ వై దే పీపుల్ వర్ నాట్ బ్రాట్ ఇన్ టు ది స్ట్రీట్స్? ఎందుకు వాళ్ళని కొట్టడం లేదు, అరికాలు కోటింగ్ ఎందుకు ఇవ్వటం లేదు? వై దీస్ పీపుల్ ఆర్ ఎలో? అంటే ఒక ఒక హీరోయిజంని చూపించడానికి కోసం, ఒక హీరోయిజం చూపించడం కోసం ఆ హీరో అరికాళ్ళ మీద కాళ్ళు మీద కొట్టి ఎక్కడ కదుపుతారా అని చెప్పి కొట్టి పోలీసులే అక్కడికి శిక్ష వేసేస్తే ఎజ్జుమ మూమెంట్ రేపొద్దున ఇదే కోర్టుకి వెళ్తుందండి. కోర్టులో వాళ్ళు నిర్దోషులని కోర్టు చెప్తుందండి. వాట్ యూ పీపుల్ విల్ డూ? ఏం చేయాలి? పోలీసు వాళ్ళని అట్లే కూర్చోబెట్టి కాళ్ళు పైకి పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏం అంటే, హోమ్ మినిస్టర్ పోలీసుల అధికారాలు ఏంటో తెలియకుండా పనిచేస్తున్నటువంటి ఒక ఏలుముద్ర హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అలా రేపొద్దున కోర్టు వాళ్ళని నిర్దోషులు, వీళ్ళు తప్పు చేయలేదని రిలీజ్ చేస్తుంది. అప్పుడు వీళ్ళకి రోడ్డు మీద జరిగినటువంటి పరాభవానికి ఎవరు కారకులు అవుతారు, ఎవరు కాంపన్సేట్ చేస్తారు చెప్పండి? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కేసులో కూడా, ప్రతి గంజాయి కేసులో కూడా అదే విధంగా తీసుకొచ్చి కొట్టండి. ప్రతి గంజాయి కేసును ఆ విధంగా తీసుకొచ్చి కొట్టండి సార్. ప్రతి చైన్ స్నాచింగ్ కేసులో ఆ విధంగా తీసుకొచ్చి కొట్టండి. ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఆ విధంగా అప్రిసియేషన్ ఇవ్వండి. ఇంకా కోర్టులు దేనికి అంటున్నా నేను? రోడ్డు మీద కంటికి కన్ను, పంటికి పన్ను ఇచ్చేసేయండి, రోడ్డు మీద పెట్టేసేయండి. ఎవడన్నా అమ్మాయిని రేపు చేస్తాడా, పవన్ కళ్యాణ్ అన్నట్టు కోసేసేయండి అన్నాడు కదా, ఆయన అన్నాడు కదా, ఎవరన్నా అమ్మాయి మీద చేయాలంటే కోసేస్తానని. ఎవరన్నా ఇంట్లో దొంగతనం చేశాడా తల తీసేసేయండి. ఎవరన్నా మర్డర్ చేశాడా 2 కళ్ళు 2 చేతులు నరికేసేయండి. ఇంకెందుకు కోర్టులు, ఎందుకు మీకు? పోలీస్ స్టేషన్ ఇచ్చేసేయండి, ఒక జీవో పాస్ చేసి ఇచ్చేసేయండి. మీరు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వండి. వాళ్ళకి డీజీపీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్ కూర్చొని అప్రిసియేషన్ ఇవ్వండి. ఎస్, రోడ్డు మీద పెట్టి అరికాళ్ళ మీద పెట్టి కొట్టిన పోలీసులకి సలాం కొట్టండి. వాడెవడో ఒకటి చెప్తున్నాడు, వాడు ఎట్లా అయ్యాడో కూడా నాకు తెలియదు, కానీ పోలీసుల కంట ఫిజికల్ ట్రీట్మెంట్, మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పవర్ ఉందంట. రోడ్డు మీద కొట్టడం కరెక్టేనంట. ఆ డిబేట్లో ఎందుకు అంటే వాళ్ళు లీగల్ గా మేధావులుగా వచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళని కొట్టలేదా, లేకపోతే వీళ్ళని కొట్టలేదా? అరే వాళ్ళని కొట్టలేదా, వీళ్ళని కొట్టలేదా, కంపారిజన్ ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు వాడు ఎఫ్ఐఆర్ కట్టి స్టేట్మెంట్ రాసి కోర్టుకు పంపించి కోర్టులో సాక్ష్యాధారాలను పెట్టి ఆ సాక్ష్యాధారాలను నిరూపించి శిక్ష వేయించిన మగోడు అయితే అది కదా వాళ్ళ డ్యూటీ కూడా. అది కన్విక్షన్ వేయించు, కన్విక్షన్ వేయించి జీవితంలో పోనీ. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, వీళ్ళకి ఇంతకుముందు ఏమైనా కన్విక్షన్ పడిందా ఏదైనా కేసులో? నో. అంటే అదే రోజు ఎఫ్ఐఆర్ రౌడీ షీట్ ఓపెన్ చేసేసి రోడ్డు మీద పడేసి కొట్టేస్తావా? రౌడీ షీట్ ఓపెన్ చేసిన 48 hours లో కొట్టారంట. అట్లా 48 అంటే నువ్వు రౌడీ షీట్ ఓపెన్ చేయటం నీ చేతిలో పని, కొట్టేస్తావు. రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి బేస్ ఏంటి? నువ్వు కట్టిన 2 FIRలు. ఇంతకుముందు ఏమైనా కన్విక్షన్ పడిందా వాళ్ళకి? పోనీ రిపీటెడ్ అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ అంటానికి ఇంతకుముందు ఏదైనా వేరే కేసులో వాళ్ళకి 2-3 కేసుల్లో కన్విక్షన్ పడితే, అరే వీళ్ళకి ఆల్రెడీ కోర్టు కన్విక్షన్ వేసిందండి, ఆ కన్విక్షన్ కూడా సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేస్తేనే ఫైనల్ అయినట్టు. అంతే కదా, హైకోర్టు, జిల్లా కోర్టులో ఇక్కడ వేసి కాదు కదా, మళ్ళీ కాదు కదా. నీకు కన్విక్షన్ లేకుండా నువ్వు హౌ కమ్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ హ్యాబిచువల్ అఫెండర్స్? నువ్వు హ్యాబిచువల్ అఫెండర్స్ కింద వాళ్ళని పెట్టి వాళ్ళని రోడ్డు మీద పెట్టి కొడితే, ఆ కొట్టినటువంటి వాళ్ళని నువ్వు హోమ్ మినిస్టర్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నావు అంటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకా ఉంది అంటే, ఇంక ఈ రాష్ట్రంలో లా ఆర్డర్ ఉందా లేదా? ఈ క్షణానికి చెప్పినటువంటి విధానం ఇదేనా? ఈ క్షణానికి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. పైగా హోంమంత్రి గారు సమర్థించారు కాబట్టి ఇంకా పోలీసులపైన యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్ వాళ్ళు గంజాయి తాగారా, గంజాయి అమ్ముతున్నారా, గంజాయి పొజిషన్ లో ఉన్నారా అనేది నువ్వెవడండి డిసైడ్ చేయడానికి అంటున్నాను నేను. వాట్ అథారిటీ యూ హ్యావ్? You are only a institution agency. Just you are only registering FIR, registering agency and investigation agency. You are not deciding authority. నేను పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో కూడా అదే చెప్పిన. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అది క్లోజ్ అయ్యి కోర్టు అంగీకరించిన తర్వాత అది ఫాల్స్ కేసా లేదని తెలుస్తుంది. యూ డజంట్ హ్యావ్ ఎనీ అథారిటీ. అన్ఫార్చునేట్లీ హైకోర్టు కూడా అదే ప్రశ్న అడిగింది. మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు మీద కేసు కట్టేటప్పుడు విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ అని, వాట్ ఈస్ ద బేసిస్ అని? అంతే కదా, దానికి బేస్ ఏంటి? అది ఫాల్స్ అని ఎక్కడ తేల్చారు? తేల్చకుండా ఎలా దీన్ని కడతారు? సో గంజాయి కేసుల్లో 1500-2000 కేసులు నమోదైనప్పుడు అందరిని తీసుకొచ్చి కొట్టాడు. నేను మీకు ఇంకొక విషయం చెప్తా. ఆ కొట్టినటువంటి సిఐ నా దగ్గర ఒక ఎస్ఐగా పనిచేశాడు ఒంగోలు. ఓహో. సో నేను అతను కామెంట్ చేయను. హీ వర్క్డ్ అండర్ మీ యాజ్ ఎస్ఐ, నాయక్ అని, ట్రైబల్ అంతా. ఓకే. సో నేను ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పిన తర్వాత చెప్తాను ఎట్లా ఉంటాయి ప్రభుత్వాలని. సో ఒకరోజు ఒక ఒంగోలులో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఎస్ఐ వైఫ్ తోటి సినిమాకి వెళ్ళాడు నైట్. కొత్తగా జాయిన్ అయ్యాడు అబ్బాయి, ఒక 2 years ఏమవుతుంది.
వెనకాల సీతారాఘవరావుకు సంబంధించినటువంటి మినిస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కొంతమంది యువకులు అందరూ కూర్చొని మందు తాగుతా గొడవ చేస్తుంటే ఆ ఎస్ఐ అడిగాడు, ఏమయ్యా ఎందుకు ఫ్యామిలీతో సినిమాకి వస్తే మీరు గొడవ చేస్తారని. ఈ అబ్బాయి మఫ్టీలో ఉన్నాడు, ఎస్ఐ అని వాళ్ళకి తెలియదు, పిల్లలు తాగి ఉన్నారు. ఈ 15 మంది పిల్లలు కలిసి చెత్త కొడిసారు ఆ ఎస్ఐ. చెత్త కొట్టిన తర్వాత తీరా చూస్తే ఒక 10 నిమిషాలకు వాళ్ళకి అర్థమైంది అతను ఎస్ఐ అని. సో మొత్తానికి వాళ్ళ భార్య అడ్డం వచ్చింది, వాళ్ళ భార్యను కూడా తోసేశారు. అంతా డిసీజ్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఇది తెల్లవారే అటు తీసి ఇటు తిరిగి ఒక పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చినప్పుడు పోలీస్ ఫోర్స్ టు రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. అప్పటికే ఈ కేసు సెటిల్ అయిపోవటం అంటే ఇన్ ది సెన్స్ వీళ్ళు పెద్దవాళ్ళ పిల్లలు, వీళ్ళ వెనక మినిస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్లు మెడిసిన్ చదువుతున్న పిల్లలు విద్యార్థులు అని చెప్పి తెలిసిన తర్వాత టిఎస్పి పాపం గ్రేట్ డిఎస్పి తలా 1 లక్ష రూపాయలు తీసుకొని మరి పేపర్లో వచ్చింది. మరి నేను ఖచ్చితంగా మరి పోలీసుల మీద దాడి అయిన తర్వాత కొంత మొరాలిటీ ఉంటుంది, అందులో బాగా కొట్టారు ఇతన్ని, సో నేను ఏదో ఒకటి మమా అనిపించేస్తాను అని 324 and 506 నాన్ బెయిలబుల్ కేసు ఒకటి పెట్టి 2 నెలలు 6 నెలలు జైలు శిక్ష పడే కేసు ఒకటి పెట్టి నా దగ్గర తీసుకొచ్చారు. మధ్యరాత్రి 12 గంటలకు తెచ్చారు. మీ దగ్గర 12 గంటలకి అప్పుడు బై ద టైమ్ ఐ వాజ్ ఎ మెజిస్ట్రేట్. 15 గంటలకు తెచ్చిన తర్వాత నేను మొత్తం చూస్తే అంత సింపుల్, ఊరికే తిట్టాము ఏం మాట్లాడామని ఉంది. అందరు బెయిల్ బాండ్తో వచ్చారు. నేను చూశాను అంటే సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి. డబ్బులు ఇచ్చిన వాడికి, అప్పర్ కమ్యూనిటీ వాడికి ఎస్ఐని కొట్టినా, చిత కొట్టినా, భార్యని కొట్టినా, ఎస్ఐ భార్యని నానా దుర్భాషలాడినా ఓపెన్ పబ్లిక్ ప్లేస్ లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సింపుల్ కేసు ఒకటి పెట్టి తీసుకొచ్చి పెట్టి కేసు తీసుకొచ్చి పెట్టారు నా ముందు. ఇక్కడ జరిగింది ఏంటో చూడండి. ఎక్కడ జరిగింది ఇదే గనక చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ, నా జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ అయితే కొడతారండి అట్ట? నో వే. వై? అది ఈ కమ్యూనిటీలకు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు కొట్టించుకున్నారు చూశారు, ఈ కొట్టించుకున్న వాళ్ళు కూడా రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు. ప్రాబ్లం అది. నన్ను చాలా మంది అడిగారు, ఎందుకు మీరు పరామర్శించలేదు? ఎందుకు పరామర్శించే ఉపయోగం ఉంది? మళ్ళీ రేపొద్దున వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మనం వీళ్ళని రిప్రజెంట్ చేసిన వాళ్ళు రేపు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి అన్నా నేను. సో నేనేం చేశానని చెప్తున్నా అంటే సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో. నేను తీరా మొత్తం చూస్తే ఇతని కంప్లైంట్ లోనేమి ఏమీ లేదు, నథింగ్ ఎల్స్. ఆ ఎస్ఐ కంప్లైంట్ లో వెనక్కి తిప్పి చూస్తే వాళ్ళ మిస్సెస్ 161 స్టేట్మెంట్ ఉంది. ఆ 161 స్టేట్మెంట్ చూస్తే బహిరంగంగా నన్ను పట్టుకొని బయటకు తోశారు, నన్ను నానా దుర్భాషలు ఆడారని ఉంది. సో మహిళని ఓపెన్ గా పట్టుకోవడం నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద బెయిలబుల్ సెక్షన్ కొట్టేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద తీసుకొని 15 మందిని 20 రోజులు లోపలేశారు. సిస్టము ఎలా వర్క్ చేస్తుందని చెప్పడానికి, నేను గొప్పతనం అని చెప్పడానికి కాదు అంటున్నాను. డబ్బులు ఉన్నవాడికి ఎలా సిస్టమ్ వర్క్ చేస్తుంది, డబ్బులు లేనివాడికి సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, అధికారం ఉన్నవాడికి సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, తక్కువ కులం ఉన్నవాడికి సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చుతుంట. సో దేర్ఫోర్ పోలీసులకి ఏ విధమైనటువంటి పవర్ లేదు. పోలీసులు కేవలం అత్యుత్సాహంతో ఏదో హీరోయిజం ప్రదర్శించాలని చూస్తున్నారు. వాళ్ళ హీరోయిజం అని అనరు, దాన్ని హీరోయిజం అని అనటానికి లేదు. అది జీరోయిజం, నాట్ హీరోయిజం, ఇట్ ఇస్ అ జీరోయిజం. ఈ హీరోయిజం ఏమైనా ఉంటే కోర్టులో సాక్ష్యాధారాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి శిక్ష వేయించగలిగితే వీ కెన్ అప్రిషియేట్. అంతేగాని హోమ్ మినిస్టర్ కొట్టింది కాబట్టి సోషల్ మీడియా మొత్తం నన్ను అప్రిషియేట్ చేస్తుంది, రేపొద్దున ఎవడి మీద అన్యాయమైన కేసు పెట్టి రేపొద్దున అలాగా కొట్టినా, రేపొద్దున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ మీద చాలా కేసులు పెట్టారు, అలా తీసుకొచ్చి కొట్టేస్తే సరిపోతాయేంటి? అదే కదా, ఎవరి మీద పెట్టినా తప్పు. సో కాబట్టి ఖచ్చితంగా నేను పోలీసులు చేసినటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. రైట్.